న్యూట్రీ గార్డెన్లతో ఆరోగ్యకర జీవన సత్తెనపల్లి ప్రకృతి సాగు విధానంలో న్యూట్రీ గార్డెన్లను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని సాధించవచ్చని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి పేర్కొన్నారు. సత్తెనపల్లి మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు టెర్రస్ గార్డెన్, న్యూట్రీ గార్డెన్, కిచెన్ గార్డెన్, ఏటీఎం మోడళ్లపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్యాన్సర్, రక్తహీనత, డయాబెటీస్ వంటి వ్యాధులు గ్రామీణ స్థాయిలో పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారంలో పురుగుమందుల అవశేషాలు ఉండటం, తగిన పోషకాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలని తెలిపారు. పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ల ద్వారా మధ్యాహ్న భోజనానికి అవసరమైన ఆకుకూరలు, కూరగాయలను స్వయంగా పండించుకోవచ్చని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు విషరహిత పోషకాహారం అందడంతో పాటు రోగ నిరోధక శక్తి పెరిగి రక్తహీనత తగ్గుతుందని వివరించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో జీవామృతం, ఘన జీవామృతం కషాయాలు తయారు చేసి వినియోగించడం ద్వారా నాణ్యమైన పంటలు పొందవచ్చని చెప్పారు. ప్రతి కుటుంబం తమ వద్ద ఉన్న స్థలాన్ని వినియోగించుకుని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, స్థలం లేని వారు టెర్రస్ గార్డెన్లను అభివృద్ధి చేయించాలని సూచించారు. ఇంట్లో లభించే వ్యర్థాలతోనే అవసరమైన పోషక ద్రావణాలు తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళలు కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంఈఓ శ్రీనివాస్ ప్రతి పాఠశాలలో న్యూట్రీ, కిచెన్ గార్డెన్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంఈఓ రాఘవేంద్రరావు మాట్లాడుతూ గార్డెన్ల ద్వారా విద్యార్థులకు సహజ పోషకాహారం అందించడంతో పాటు వ్యవసాయం పట్ల అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, న్యూట్రీ గార్డెన్ ట్రైనర్లు కంచర్ల మధుబాబు, వెంకట నాగలక్ష్మి పాల్గొన్నారు.